హలో గైస్, ఈరోజు మనం మ్యాచ్ నెంబర్ 24 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వచ్చేసరికి వీడియోని పిచ్ రిపోర్ట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్ అయితే అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీల కారణంగా పవర్ హిట్టర్లు ప్రయోజనం పొందవచ్చు. అలాగే ఫాస్ట్ బౌలర్లు కొత్త బంతితో బౌన్స్ ను ఉపయోగించుకోగలరు. అలాగే స్పిన్నర్లు మధ్య ఓవర్లలో ప్రభావం చూపగలరు. మరి ఈ పిచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 169 అయితే ఉంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150 అయితే ఉంది. హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 287, లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 48 అయితే ఉంది. ఇక వికెట్స్ విషయానికి వస్తే ఫాస్ట్ బౌలింగ్ వర్సెస్ స్పిన్ బౌలింగ్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ కి 70 వికెట్స్ అయితే వచ్చాయి. అలాగే స్పిన్ బౌలింగ్ కి 43 వికెట్స్ అయితే వచ్చాయి. ఇక ఈ పిచ్ లో విన్నింగ్ రేటింగ్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ విన్నింగ్ రేటింగ్ 41% అయితే ఉంది. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ విన్నింగ్ రేటింగ్ 53% అయితే ఉంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ మీద సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ విన్నింగ్ పర్సెంట్ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వెదర్ రిపోర్ట్. బెంగళూరులోని వాతావరణం మేఘావృతంగా ఉంటుంది, కానీ వర్షం వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇక్కడ ఉష్ణోగ్రత చూసుకుంటే 33 డిగ్రీస్ సెల్సియస్ వద్ద ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి టాస్ ప్రిఫరెన్స్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ అయితే ఎంచుకోవచ్చు, ఎందుకంటే డ్యూ ప్రభావం వచ్చే అవకాశం ఉంది. ఇది రెండవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ జట్టుకు ప్రయోజనం కలిగిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే బోత్ టీమ్స్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే ఆర్సీబీ 5 మ్యాచెస్ గెలిచింది. అలాగే డీసీ కూడా 5 మ్యాచెస్ అయితే గెలిచింది. నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ కంపారిజన్. బోత్ టీమ్స్ లాస్ట్ 10 మ్యాచెస్ చూస్తే ఆర్సీబీ యావరేజ్ స్కోరు 193 ఉంది. అలాగే హైయెస్ట్ స్కోరు 241 ఉంది. అలాగే లోయెస్ట్ స్కోరు 152 అయితే ఉంది. ఇక విన్నింగ్ పర్సెంట్ చూసుకుంటే 80% అయితే ఉంది. నెక్స్ట్ డీసీ చూసుకుంటే డీసీ యావరేజ్ స్కోరు 196 అయితే ఉంది. అలాగే హైయెస్ట్ స్కోరు 257 అయితే ఉంది. లోయెస్ట్ స్కోరు 140 అయితే ఉంది. ఇక విన్నింగ్ పర్సెంట్ చూసుకుంటే 70% అయితే ఉంది. సో డీసీ మీద ఆర్సీబీకి కొంచెం విన్నింగ్ పర్సెంట్ అనేది కొంచెం ఎక్కువైతే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మై బెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఆర్సీబీ టీంకి వచ్చేసరికి ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, రజత్ పటిదార్, లియం లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్, యష్ దయాల్. అలాగే డీసీకి వచ్చేసరికి జాక్ ఫ్రెజర్, ఫ్యాబ్ డూప్లెసిస్, అభిషేక్ పోరాల్, కేఎల్ రాహుల్, క్రిస్టన్ స్టాబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్. నెక్స్ట్ వచ్చేసరికి మై బెస్ట్ పికింగ్స్. నెంబర్ 1 విరాట్ కోహ్లీ, నెంబర్ 2 కేఎల్ రాహుల్, నెంబర్ 3 రజత్ పటిదార్, నెంబర్ 4 ఫ్యాఫ్ డూప్లెసిస్, నెంబర్ 5 మిచెల్ స్టార్క్, నెంబర్ 6 జోష్ హజల్వుడ్, నెంబర్ 7 కుల్దీప్ యాదవ్. అండ్ ఫైనలీ నా ఓన్ ఒపీనియన్ ప్రకారం నేనైతే ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నాను. మీరైతే ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.